రైటా గారు మీ మ్యారేజెస్ 3 సార్లు చేసుకున్నారు మీ ఆయనని. ఎక్కడెక్కడ చేసుకున్నారు? ఆ! అదే ఫస్ట్ ఏమో అక్కడ యూకేలో జరిగింది ఒక మ్యారేజ్. ఓకే. అంటే జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. హ్మ్. అక్కడ ఒక మ్యాజిస్ట్రేట్‌లో. ఆ తర్వాత మా ఫిన్లాండ్‌లో చేసుకున్నాము. అదే మా ఫిన్లాండ్ వాళ్ళకి కూడా మా చుట్టాలకి, మా ఫ్రెండ్స్‌కి కూడా మా మ్యారేజ్ సెలబ్రేట్ చేయాలని అక్కడ చేశాము. హ్మ్. ఆ తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ తెలుగు పద్ధతి ప్రకారం చేసుకున్నాం. నిజంగా ఇది మీకే సాధ్యం. కదా! ఆ! రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయింది. మళ్ళీ మీ మమ్మీ వాళ్ళ దగ్గర మీ ఫిన్లాండ్‌లో అయింది. తర్వాత ఇండియాలో అయింది. ఆ! ఆ! ఒక్కటే 3 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. అండ్ ఇంకొకటేంది మీకే జరిగిందిది. అండ్ ఇంకొకటేందంటే వితౌట్ చూడకుండా అంటే చూడకుండా మీరు లవ్‌లో పడడం. ఓన్లీ మీ మెంటాలిటీస్ సెట్ అయినని లవ్‌లో పడడం అనేది అవును. రియల్లీ ఇట్స్ గ్రేట్ అది. ఇంతమందిలో మీకే జరగొచ్చది ఇన్సిడెంట్. కొంచెం ఆ! ఆలోచించుకున్నప్పుడు ఎలా అనిపిస్తది మేడం? అప్పుడప్పుడు ఫన్నీగా అనిపిస్తదా? అప్పుడప్పుడు ఫన్నీగా అనిపిస్తుంది. అదే నా జీవితం ఇప్పుడు చాలా వేరే ఉంది. ఆ! అదే ఫిన్లాండ్‌లో ఉండి ఉంటే నా జీవితం చాలా బోర్‌గా ఉండేది నిజం ఓకే. చెప్పాలంటే.